హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో బెల్లం పరమాన్నం ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ బెల్లం పరమాన్నం కొన్ని టిప్స్ పాటించి చేసుకుంటే మనం ఎప్పుడు చేసినా కూడా పరమాన్నం ఇరిగిపోకుండా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఎంతో టేస్టీగా ఉంటుందండి. మరి ఈ బెల్లం పరమాన్నం ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న గ్లాస్తో రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్లోని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని వంపేసి ఇప్పుడు ఈ రైస్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్లో వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిల్క్లో వాటర్ వేసుకొని అవసరం లేదండి. ఇప్పుడు మనం తీసుకున్న రైస్కి ఈ మిల్క్ సరిపోతుంది. ఇప్పుడు ఈ మిల్క్ని 3 పొంగులు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ని 3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిల్క్లో మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ రైస్ ఉడికేంత వరకు 20 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని 20 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ని కొంచెం తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని కొంచెం చేత్తో పట్టుకొని చూస్తే ఇప్పుడు ఈ రైస్ బాగా మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు ఈ రైస్లోని 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇలాచీ పౌడర్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పరమాన్నం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం కరిగేంత వరకు ఈ బెల్లం వాటర్ని కొంచెం సేపు మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని కొంచెం సేపు మరిగించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యిలో 3 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ జీడిపప్పుని కొంచెం కలర్ మారేంత వరకు కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 3 టేబుల్ స్పూన్లు ఎండు కిస్మిస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎండు కిస్మిస్ని కొంచెం కలర్ మారేంత వరకు కొంచెం సేపు వేయించుకోవాలి. వీటిని వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న ఈ పరమాన్నం వేడి మీద వండకుండా కొంచెం గోరువెచ్చగా ఉండేటట్టు చల్లారనివ్వాలండి. మనం మరిగించుకున్న ఈ బెల్లం వాటర్ని ఇప్పుడు ఈ గోరువెచ్చగా ఉన్న ఈ పరమాన్నంలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ కూడా వేడిగా లేకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పరమాన్నంలో కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పరమాన్నం ఈ బెల్లం వాటర్ గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకుంటేనే ఈ పరమాన్నం ఇరిగిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుని కిస్మిస్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ బెల్లం పరమాన్నం తయారు చేయడం చూసారు కదా. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బెల్లం పరమాన్నం మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.